శ్రీ మహావిష్ణువు 5వ అవతారం వామనావతారం. వామనుడు అదితి కశ్యపులకు జన్మిస్తాడు. జన్మించిన కొద్ది క్షణాల్లోనే భగవానుడు విచిత్రంగా వటుని రూపం ధరిస్తాడు. 7 సంవత్సరాల బాలుడిగా కనబడుతాడు. తండ్రి కశ్యపుడు బాలుడికి ఉపనయనం చేస్తాడు. రాక్షసరాజు ప్రహ్లాదుని మనుమడైన బలిచక్రవర్తి భృగువత్సమనే ప్రదేశంలో అశ్వమేధయాగాన్ని చేస్తున్నాడని వామనుడికి సమాచారం వస్తుంది. బలిచక్రవర్తి ధర్మానికి విరుద్ధంగా ఇంద్ర పదవిని కోరుతున్నాడని, ఎంత గొప్ప రాజైనా ధర్మాన్ని అనుసరించవలసిందేనని బలికి బుద్ధి చెప్పడం కోసం వామనుడు అతని దగ్గరకు వెళతాడు. బలిచక్రవర్తి ఆయన పాదాలను కడిగి తన దానం స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తాడు. వామనుడు 3 అడుగుల స్థలం అడుగుతాడు. ఇంతలో రహస్యం తెలిసిన రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో, రాజా, వచ్చినవాడు రాక్షసులను నాశనం చేసే విష్ణువు. తనకు మించిన దానం కష్టాలు తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తాడు. వచ్చినవాడు విష్ణువే అయితే సర్వం నారాయణ అర్పణం చేయడం కంటే కావలసిందేముంది అనుకుంటాడు బలిచక్రవర్తి. ఈ భూమిపై రాజులెందరో పరిపాలించారు. వారి పేరు మత్సుకైనా కలదా? దానమహిమ అమోఘం. దానం చేసే భాగ్యం కలిగిన వారు ఎంతైనా ధన్యులు. అందరూ మృత్యువుకు భయపడతారు. కానీ శుక్రాచార్య, నేను అసత్యానికి భయపడతాను అని బలిచక్రవర్తి వామనుడికి దానమిస్తాడు. బలిచక్రవర్తి గొప్ప రాజైనప్పటికీ ముల్లోకాధిపత్యం కోరుకోవడం ప్రకృతి విరుద్ధం. కావున శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని 3 అడుగుల నేలను దానమడిగి పాతాళానికి పంపాడు. అక్కడ అతన్ని రాజును చేశాడు. అమేయమనూహ్యమనంత విశ్వం, ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం, ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం, ముజ్జగాలను 3 అడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం.